హాయ్ హలో వెల్కమ్ టు సాన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మి. నేను బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి గాయ్స్, చూస్తూ ఉండండి. ఈ మా వినాయక చవితి వచ్చిన కానుంచి అయితే మా స్ట్రీట్ లో బీభత్సంగా సందడిగా ఉంటుంది. అందుకే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. అది కూడా నాకు ఫీవర్ కూడా, దాని నిమిత్తం కూడా వీడియోలు లేట్ అవుతున్నాయండి. ఏమనుకోకండి. ఇప్పటి నుంచి తప్పకుండా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. మా స్ట్రీట్ గణేషుని పెట్టిన కానుంచి నిమగ్నం వరకు కూడా నేను మొత్తం అప్లోడ్ చేశాను. ఓన్లీ ఇది మా స్ట్రీట్ మాత్రమే. తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చూపిస్తాను. నేనైతే దేవుడి దగ్గర పంచి కండవ పాడుకున్నాను. తర్వాత డబ్బుల దండ కూడా వేరే సందులో పాడుకున్నాం అనమాట. అంటే ఆ దేవుడి దగ్గర పెట్టినవన్నీ కూడా పాట పెడతారనమాట. ఆ డబ్బులు కూడా అన్నదానానికి ఉపయోగిస్తారు. నేనైతే పంచి కండవగా పాడుకున్నాను. వేరే చోట 10 రూపాయల నోట్లు కొత్తవి 500 అలాగా. ఇదైతే మా పిల్లలు దేవుడి దగ్గర అలా పెడుతున్నారనమాట. ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోయానండి. కానీ మా సందులో వాళ్ళు మాత్రం మా పిల్లల్ని వదలకుండా చూసి బాగా చేశారు. ఫ్రెండ్స్ అందరూ కూడా నేనున్నా లేకపోయినా మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే చూసుకుంటారు. ఆ రోజు కూడా నేను లేకపోతే వీడియోస్ తీసి వెనకాలే ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను లేకపోయినా మా పిల్లల వెనకాలే ఉండి కొంచెం ఊరేగించి హారతి ఇచ్చి మా ఇంటి వరకు తీసుకొచ్చినందుకు కూడా. ఎందుకంటే నాకు మంత్లో ఫస్ట్ తారీఖు నుంచి 10 వరకు కూడా కొంచెం బిజీగా ఉంటాను. నాకు లీవ్ అడిగినా ఆ రోజు ఇవ్వలేదు కాబట్టి ఈవినింగ్ 5కి వచ్చి అటెండ్ అయ్యాను. కొంచెం ఫీవర్గా ఉన్నా సరే డ్యూటీకి వెళ్ళి నేను చేసుకొని టైంకి వచ్చి ఊరేగింపుకి నేనైతే అటెండ్ అయ్యానండి. కానీ మా పిల్లలు ఊరేగించినప్పుడు కూడా నేను లేకపోయాను. కొంచెం అదే ఫీలింగ్. చూసారా, మా సందులో సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్నపిల్లలకైతే ట్రాక్టర్ మీద ఎక్కిచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా, మధ్యలోకి దూరిపోతారు పెద్దోళ్ళ మధ్యలోకి అని చెప్పి ఫుల్ ప్రొటెక్షన్ గా దేవుడి దగ్గర ట్రాక్టర్ మీద అయితే కదలకుండా అలాగే కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే అంతా కనబడుద్ది కూడా. అందుకని చెప్పి పిల్లలందరినీ ట్రాక్టర్ అయితే ఎక్కిస్తారు. పెద్దోళ్ళు అయితే అందరూ ఫుల్ జోష్. మా యంగ్స్టర్ యూత్ అయితే ఇంకా వాళ్ళ తీసుకొచ్చినప్పుడే హడావుడి చేశారు. ఇప్పుడు చేయకుండా ఉంటారా? చూస్తూ ఉండండి. బాంబులు అయితే ఎన్ని పెట్టారో స్టార్ట్ అయిపోతుంది. నేను లేట్గా వచ్చాను కాబట్టి, అయినా నాకు ఫీవర్గా ఉంది కాబట్టి అంత యాక్టివ్గా ఉండలేకపోయాను. కాకపోతే అక్కడక్కడ అటెండ్ అయ్యాను. ఇయర్లీ ఒక్కసారి కదా వచ్చేది, వెళ్ళకపోతే సందడి అనిపించదు. అన్ని రోజులు చేసి ఆ లాస్ట్ రోజు చేయకపోతే సందడిగా ఉండదు. నాకు కూడా లోన్లీగా ఉంటాను కాబట్టి ఎలా అయితే అందరం పెద్దోళ్ళందరం ఎల్లో కలర్స్ అనుకొని వెళ్ళాము. ప్రతి సంవత్సరం మేము అలా చీరలో ఇది కలర్ అని చెప్పి తీసుకుంటాం. కానీ అది కుదరలేదు. అందుకే ఉన్న కలర్ ఎల్లో కలర్తో మాత్రం అలా కంటిన్యూ చేస్తాం. పిల్లలకైతే వైట్ టీ షర్ట్స్ అయితే ఇదిగో నేనైతే డ్యూటీ నుంచి వచ్చి ఎల్లో కలర్ శారీ ఉంది, బ్లౌజ్ అయితే మ్యాచ్ అవ్వలో బ్లాక్ వేసుకొని కవర్ చేసేసాను. ఇప్పుడైతే నేను కూడా కొంచెం ఇంట్లో పని చేసేసుకొని రెడీ అయిపోయాను కాబట్టి చిన్నపిల్లలందరూ అయితే వైట్ టీ షర్ట్ వేయించుకున్నారు. మేము పెద్దోళ్ళం అయితే ఎల్లో కలర్స్ అలా వేసుకున్నాం అన్నమాట. పిల్లల సందడి చూసారా? డీజే వచ్చిందంటే పిల్లలకి చాలా చాలా హ్యాపీ అనమాట. కొంచెం సాంగ్స్ అన్నీ మళ్ళీ కాపీ రైట్ పడతాయి కాబట్టి నేను పెట్టలేదండి. ఎక్కడైనా చిన్న బిట్ వదులుతానంతే. చూస్తూ ఉండండి. మా జోష్కి, హుషారుకి, ఆనందానికి అంతులు లేవు. ఇంకా నేను కూడా అక్కడ నుంచొని వీడియోస్ తీస్తూ ఉన్నాను. అదో చూసారా, ఒక పక్కకే నుంచున్నాను. ఎందుకంటే ఆ సౌండ్స్ బాగా హెవీగా ఉన్నాయి. కాసేపు నాకు వేయాలనిపించినా సరే సహకరించలేకపోయాను. ఎందుకంటే కొంచెం ఫీవర్గానే ఉంది. అలా అయినా సరే ఓ పక్క అక్కడికి వెళ్ళాలని ఉంది. కాకపోతే నీరసంగా కూడా ఉంది. తప్పదు. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకు అలా డల్గా కూర్చోవాలి? ఆ దేవుడే ఓపిస్తాడని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. అందరూ డాన్సులు అయితే చేస్తున్నారు. అందులో మా పాప కూడా వేస్తుంది. ఈసారి మాత్రం కొంచెం సిగ్గు పడకుండా, మొహమాట పడకుండా అయితే వేసిందనమాట. ప్రతిసారి మొహమాటంగా అసలు వేయలేకపోయేది. అందరూ బాగా వేశారు పిల్లలందరూ కూడా. మా సందు వరకు అయితే అందరం అలా వేస్తాము. బాగానే
చాలా చాలా బాగా చేసుకుంటామండి. వినాయక చవితి అన్న ఆ 9 రోజులు బాగా సందడిగా చేసుకుంటాము. నాకు ఇయర్లో వచ్చే స్టార్టింగ్ ఫస్ట్ పండగ కాబట్టి చాలా బాగా తర్వాత వస్తూనే ఉంటాయి. దసరా అని ఇంకా పండగలు స్టార్ట్ అయిపోయినట్టే కదా. ఇప్పుడైతే డీజేలు పిల్లలు మాస్ మహారాణిలు అయిపోయారనమాట. ఏసీ అలసిపోయినా సరే ఎక్కడ తగ్గేదేలే అని చెప్పి తగ్గట్లేదు ఎవరి కాళ్ళు. పిల్లలు మాత్రం ఆ నైట్ అంతా కాళ్ళు పీకేసి ఉంటాయి. మేము కూడా అలా చిన్న స్టెప్లు వేసామనుకోండి. ఫుల్గా అంటే మా సందులోనే ఒక 1.5 అవర్ మాత్రం అలా ఉంచుకుంటే ఇక్కడ వేసేవాళ్ళు వేస్తారు కదా. కొంతమంది రోడ్డు మీద వేయము, కొంతమంది వేస్తామన్నమాట. అందుకని ఇక్కడ మా సందు వరకే ఫస్ట్ డీజే అడ్డం ఉంటుంది కాబట్టి మేమందరం లోపలే డాన్సులు వేసేసుకుంటాము పిల్లల వరకు. అయినా సరే మాకు ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తారండి యంగ్స్టర్ యూత్ కుర్రోళ్ళు కూడా. లేడీస్ వేసామంటే మాత్రం ఫుల్ ప్రొటెక్షన్గానే ఉంటారు. ఎవరు ఏమీ అనరండి. చక్కగా చుట్టూ కూడా బాయ్స్ అందరూ ఇలా చేతులు పట్టుకొని ఉంటారనమాట. లేడీస్ దగ్గరికి ఎవరు రాకుండా చాలా బాగా చేస్తారు. చేసేది కూడా చాలా పద్ధతిగా 9 రోజులు నిష్టగా చేస్తారు. ఆ టైంలో కూడా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. చూసారుగా మంచి జోష్గా కాపీరైట్ పడద్దని చెప్పి నేను అక్కడ డీజే సౌండ్స్ ఏం పెట్టలేదు. ఏదో ఒక చోట పెడతాను అంతవరకే. ఆల్రెడీ ఒకసారి పెట్టిన దానికి అలా పడిపోద్దని భయం వేసి తీసేసాను. ఇప్పుడైతే ఫుల్ జోష్. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. ఇంకా నేను చాలా వీడియోస్ పెట్టలేదు. అంటే చాలా పాటలకు వేసాము, పిల్లలు వేసారు, అన్నీ వేసారు కాబట్టి. ఆ డే అయితే ఆ నైట్ అయితే మా స్ట్రీట్లో అండి సందడి. అదిగోండి ఇంతవరకు వీడియో తీసి కాసేపు అన్న అలా వెళ్దామని చెప్పి నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. ఆ స్టెప్పులు చూసి దడుచుకోకండి. అలా చిన్న స్టెప్పులు వేసాము అంతవరకే. దెబ్బలు పడతాయి ఫాస్ట్ ఫార్వర్డ్ వచ్చేసాం. చూసారు కదా, అక్కడ మాత్రమే పెట్టామన్నమాట. ఆ సాంగ్ తెలియటం కోసం. పెట్టబోయినా మీకు అర్థమైపోద్ది. చెయ్యి ఊపామంటే దెబ్బలు పడతాయని. తర్వాత అంతా ఆ స్టెప్ వేసి పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత పిల్లలందరూ వేస్తున్నారు. చూసారా, సందు స్టార్టింగ్ కాడ నుంచి చివరి వరకు కూడా మా వాళ్ళేనండి అందరూ కూడా. అందుకే మేమేమి మొహమాట పడమన్నమాట. అందరం వేసేస్తాము. చూస్తూ ఉండండి. ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇదైతే మా స్ట్రీట్ వరకే. తర్వాత పెద్ద విగ్రహాలు కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి, ఇప్పుడు వరకు ఫుల్ జోష్గా పాటలన్నీ కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి అయితే చూపించేసాను. తప్పుగా ఎవరేమనుకోకండి. ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ చిన్న పెద్ద ముస్లిం ముట్టగా అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇలాగే మా దేవుణ్ణి కూడా నిమజ్జనమైతే చేసేసాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకోండి అందరూ. తప్పకుండా ఈ సంవత్సరానికి అయితే ఇలాగా వెల్కమ్ చెప్పి ఎండ్ కూడా చెప్పేసాం. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.